ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణకు ఉన్నటువంటి కేసీఆర్ గారు డర్టీ పొలిటీషియన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని సంబోధించడం జరిగినది. మనం అతని వీడియోలు చూస్తూ ఉన్నాం. సరే, ఆయనకు ఉన్నటువంటి అవగాహన ప్రకారంగా, అతనికి ఉన్నటువంటి పరిచయాల ప్రకారంగా అని ఉండొచ్చని మనం అనుకుందాం, పక్కకు పెట్టండి. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడడం జరిగినది. ఆ రిటర్న్ గిఫ్ట్ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి హైదరాబాద్ మీటింగ్ ఏర్పాటు చేసింది 100% అది రిటర్న్ గిఫ్ట్గానే భావిస్తూ ఉన్నారు. ఎలా అంటే రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో జనసేన, ఇదే టీడీపీ, ఇదే బీజేపీ మహాకూటమిగా ఏర్పడతాయి. అప్పుడు వీళ్ళంతా కలిసి కూడా టీఆర్ఎస్ని భూస్థాపితం చేసే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఇది నేను అనుకోవడం లేదు, మొన్న మీటింగ్కి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అనుకుంటా ఉన్నారు. ఈరోజు మనకు మీ పక్కవారి ఊరు ఎంత దూరమో వానికి కూడా మన ఊరు అంతే దూరం అని చెప్పేసి మనం భావించాలి. ఆనాడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి హేళన చేశాం. ఎవరికి పదవులు శాశ్వతం కాదు, ఎవరికి జీతం శాశ్వతం కాదు, ఎవరు కూడా ఎల్లకాలం ఈ భూమి మీద బ్రతకరు. ఉన్నంతకాలం సంతోషంగా హాయిగా నలుగురితోటి ఉండడమే జీవితం. అంతే తప్పితే కానీ డబ్బుల కోసం మారటపడము, పదవుల కోసం మారటపడడం అనేది మంచి పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. మన టైం ఉన్నంత కాలం మనం సంతోషంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. మన టైం బాగలేనప్పుడు మనకు అనారోగ్యం రావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, లేకుంటే వ్యాపారాలు దివాలా తీయచ్చు. సినిమా యాక్టర్లు అయితే సినిమాలు ఫ్లాప్ కావచ్చు, డాక్టర్లు అయితే ఆపరేషన్స్ ఫెయిల్ కావచ్చు, లాయర్లు అయితే కేసులు ఓడిపోవచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం. జీవితంలో ఎత్తుపల్లాలు అనేది సమానంగా చూసిన వాడే మనిషి అవుతాడు, మానవుడు అవుతాడు. అంతే తప్పితే కానీ నేను వన్ సైడ్ ట్రాక్లో పోతానంటే వాడు ఒకరోజు అతని ఆశయ సాధన కోసం రాక్షసుడు అవుతాడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు టీడీపీ హైదరాబాద్లో మళ్ళా పార్టీని పునఃప్రారంభించడంతో రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో హైదరాబాద్లో మరి ఖచ్చితంగా జనసేన, బీజేపీ, టీడీపీ మహాకూటమిగా ఏర్పడి ఖచ్చితంగా ఆ మేయర్ సీట్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ప్రజలారా మీ కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియాల్సిన కోరుచున్నాం. ఎందుకంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి కానీ, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని, ఇప్పుడు రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ మనం చూస్తాం. త్రిముఖ పోటీ ఉంటుంది, చాలా రసవతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ ఎలక్షన్సే మనం చూసినాం. బీఆర్ఎస్కి వచ్చిన సీట్లన్నీ కూడా హైదరాబాద్లో వచ్చినాయి. మనకు ఊర్ల పొంటి చాలా తక్కువగా వచ్చినాయి. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు వేసినటువంటి స్కెచ్ ఏంటంటే వీళ్ళకి వచ్చిన 20 సీట్లు ఇక్కడనే కాబట్టి ఇక్కడ దెబ్బ కొడితే మొత్తం ఖతమైపోతుందని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్లో పార్టీని ప్రారంభించడం, టీఆర్ఎస్కున్న ఓటు చీల్చడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మనం మంచిగా ఆలోచిద్దాం, సమాజాన్ని మార్చుకుందాం, మన బతుకులు బాగు చేసుకుందాం అనే ఆలోచనతోటి ముందుకు పోవాలి తప్పితే కానీ మాకు అధికారం ఉంది అని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడడం అనేది భావ్యం కాదు. మనం ఆంధ్ర రాష్ట్రంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి వచ్చే 30 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అని ఆయన అన్నాడు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా మేమే ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రభుత్వం మాదే అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ అన్నారు. కానీ అంతిమంగా ప్రజలిద్దరిని కూడా ఓడగొట్టారు. ప్రజల నిర్ణయానికి అనుగుణంగా మనం పనిచేయాలి. ప్రజలు మనకి ఇచ్చిన అధికారం 5 ఏళ్ళు, వాళ్ళ గుండెల్లో మనం స్థానం సంపాదించుకోవాలి తప్పితే కానీ ముందు మేమే, వెనుక మేమే, మధ్యలో మేమే అంటే అది కుదరని పని. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఎక్కడ విశ్వాసంగా ఓటేస్తారో ఎవరు తెలియదు. మంచి సర్వేలు కూడా కింద మీద అవుతూ ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా సరే మీ కాల పరిమితి 5 సంవత్సరాలు అని చెప్పేసి ఆలోచించండి. ఈ 5 ఏళ్లలో మంచి చేస్తే ఇంకో 5 ఏళ్ళు ప్రజలు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సమాజాన్ని మారుదాం, మన బతుకులు మార్చుకుందాం. ఇట్లు మీ అశోక్ గౌడ్.